బుద్ధి చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపాయమ్మ కోడలు మీద చాడీలు చెప్పిన సునంద వాళ్ళ ఇంటికి వెళ్తుంది మంచి దయ్యం. సునంద ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అప్పుడు మంచి దయ్యం తనకి ఉన్న శక్తులతో ఇంట్లో ఉన్న గిన్నెలు సామాన్లు గాల్లోకి లేచేలా చేస్తుంది. అది చూసిన సునంద నోట మాట రాదు. గాల్లో ఇంట్లో వస్తువులు తిరగడం చూసి ఇలా అంటుంది, అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో ఉన్న వస్తువులు వాటికంతట అవే గాల్లోకి లేస్తున్నాయేంటి? ఎవరు ఇది చేసేది? అని భయంతో గట్టి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మంచి దయ్యం సునంద ముందుకి వస్తుంది. మంచి దయ్యంని చూసి సునంద భయపడుతూ ఇలా అంటుంది, నువ్వెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్నేం చెయ్యకు అని భయపడుతూ అంటుంది. నువ్వు పక్కింట్లో ఉండే పాపాయమ్మకి తన కోడలికి మధ్య గొడవలు పెట్టావు.